వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏజెంట్స్కి ఏవైతే అవసరమైనటువంటి కార్యక్రమాలు మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన పోయి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నందువల్ల దీని మీద 2 నెలల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా మొత్తం కూడా యాజ్ స్టేషన్ లియాఫీ 2924 తరఫున 2 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏజెంట్స్కి క్లాబ్యాక్ కమిషన్ అని చెప్పేసి కొత్తగా ఒక క్లాజ్ని మేనేజ్మెంట్ ప్రవేశపెట్టింది. ఆ క్లాబ్యాక్ క్లాజ్ని కూడా మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇదే కొత్త ప్రొడక్ట్స్ మీద ఏజెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కొత్త ప్రొడక్ట్స్లో ఏజ్ని కూడా తగ్గించడం జరిగింది. పల్లెటూరులో వ్యాపారం చేయాలంటే, పల్లెటూరులో రూరల్ బిజినెస్ని ఎల్ఐసి క్యాప్చర్ చేయాలంటే దానికి తగ్గట్టుగా సరైనటువంటి పాలసీలను కూడా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ కూడా ఈ మధ్య జరిగినటువంటి చర్చల్లో కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఎల్ఐసి ఏజ్ తగ్గించిందో ఆ ఏజ్ని కూడా మళ్ళీ పెంచాలని చెప్పేసి, అదేవిధంగా 2 లక్షల సమ్ ఇష్యూడ్ పాలసీని పెంచడం జరిగింది. ఆ 2 లక్షల పాలసీని ఏదైతే గతంలో పెట్టినటువంటి 1 lakh పాలసీ ఉందో, రూరల్లో ఎక్కువ వ్యాపారం చేయాలంటే భారతదేశం మొత్తం కూడా 70% పీపుల్ పల్లెటూరులో నివసిస్తున్నారు. కాబట్టి ఆ పల్లెటూరు ప్రజలకు అందుబాటులో ఇన్సూరెన్స్ని తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ ఇప్పుడు భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశము 2047 కల్లా భారతదేశం మొత్తం కూడా ఇన్సూరెన్స్ని పెనెట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక స్లోగన్ తీసుకున్నది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. ఆ స్లోగన్ని పూర్తిగా నిర్వహించాలి, పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు ఏదైతే ఎల్ఐసి తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్లో కూడా మళ్ళీ కొన్నింటిని మార్పు చేసుకోవాలి. అదేవిధంగా మేము అడిగినటువంటి ఈ డిమాండ్స్ని కూడా రోల్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి కూడా తెలియజేయడం జరిగింది క్రితంలో. ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇది భారతదేశం మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం మీద ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రెస్ట్ డేస్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాలని పూర్తిగా ఎల్ఐసి మళ్ళీ మాకు ఏదైతే క్రితంలో ప్రవేశపెట్టినటువంటి ఒక కమిషన్ రెమ్యూనరేషన్ స్ట్రక్చర్ ఉందో ఆ రెమ్యూనరేషన్ స్ట్రక్చర్ను మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి, ఒకప్పుడు 1956 అప్పుడు ఎల్ఐసి జాతీయం చేసినప్పుడు ఉన్నటువంటి ప్రీమియమ్స్ కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రీమియం రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రీమియం రేట్స్ని కూడా తగ్గించాలని చెప్పేసి, ఈ ప్రీమియం రేట్స్ పెంచినందువల్ల తర్వాత దీని మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీని కూడా కలెక్ట్ చేస్తుంది. ఈ జిఎస్టీ తోటి ఈ ప్రీమియం రేట్స్ 2 పెరగడంతో పాలసీదారుల దగ్గర నుంచి వ్యాపారం తీసుకురావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అడ్వైజర్స్ కానీ ఎల్ఐసి ఏజెంట్స్ కానీ రూరల్లో వ్యాపారం తీసుకురావడానికి చాలా కష్టతరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఈ పాలసీ ప్రీమియమ్స్ కూడా తగ్గించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధర్నా కూడా ఐఆర్డీఏకి మేము అప్పీల్ చేస్తే ఐఆర్డీఏ కూడా క్లియర్గా ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడ కూడా క్లాబ్యాక్ క్లాజ్ని ఇంపోజ్ చేయమని కానీ లేకపోతే కమిషన్ స్ట్రక్చర్ను కానీ తగ్గింపు చేయమని కానీ చెప్పేసి ఐఆర్డీఏ తరఫు నుంచి ఎలాంటి మేము ఇన్ఫర్మేషన్ అందించలేదని చెప్పేసి ఐఆర్డీఏ కూడా ఈ నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ని కూడా పరిగణలో తీసుకొని ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారు కూడా అదేవిధంగా ఇప్పుడున్న మేనేజ్మెంట్ గారు కూడా పరిశీలన చేసుకొని మరొకసారి ఆ యొక్క ఆవేదనని ఇన్సూరెన్స్ని జిందాబాద్ 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 లాంగ్ 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 లివ్ 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 జిందాబాద్ 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 జిందాబాద్. Thanks for watching. For more interesting updates, please subscribe my channel.